వాళ్ళ నాయన ఏమో నేనే రాజును అనుకున్నాడు, మంత్రిని అనుకోలే. మంత్రులను సేవకులుగాను బానిసలుగా చూసిండు కాబట్టి ఓడిపోయిండు. ముఖ్యమంత్రి గారు ఆయనే రాజు కాగలడు, ఆయనే మంత్రి కాగలడు, ఆయనే సైనికుడు కాగలడు, ఆయనే సేవకుడు కూడా కాగలడు. కాబట్టి ఆయనకు వచ్చే డోకా ఏం లేదు. మళ్ళీ వాళ్ళ నాయన నియంతృత్వానికి మళ్ళీ ఇందిరాగాంధీని మళ్ళీ కంపేర్ చేసుడు ఎందుకు నాయన ఇంకా. కాబట్టి ఓడిపోయాక ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి వాళ్ళకి. కానీ డెఫినెట్గా ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వహిస్తూనే ఒక సగటు వ్యక్తిగా కూడా ప్రజల యొక్క కష్టాలను చూస్తున్నాడు కాబట్టి ఆయన ఆ పదాన్ని వాడిండు. అది 100% అది మనం సమర్థించగల స్టేట్మెంట్. అంటే ఏ ధైర్యంతో 10.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకొచ్చారంటారు? తను చేసే పనులే తనని కొనసాగిస్తాయని. గతంలో అసలు వీళ్ళు బీఆర్ఎస్ మొత్తం ఇంకొకరు వచ్చేది లేదు, అంత మాదే అని కూడా తిరిగింది కదా. కాబట్టి నాకు ఇంకొకసారి కూడా అవకాశం వస్తుందనే ఆలోచన వారికి ఉన్నది కాబట్టి దాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే